జావాస్క్రిప్ట్ సిరీస్ డే 1. అసలు ఈ జావాస్క్రిప్ట్ని ఎవరు డెవలప్ చేశారు అంటే బ్రెండన్ ఇచ్ గారు డెవలప్ చేశారు. అది ఎప్పుడు అంటే 1995లో. ఫస్ట్గా దీనికి మొకా అని పేరు పెట్టారు, అంతగా రీచ్ రాలేదు. తర్వాత లైవ్ స్క్రిప్ట్ అనే పేరు పెట్టారు, అయినా కూడా పాపులారిటీ రాలేదు. అప్పుడు బ్రెండన్ ఇచ్ గారు బాగా థింక్ చేసి అప్పట్లో డిమాండ్లో ఉన్న లాంగ్వేజ్ జావా కాబట్టి జావా స్క్రిప్ట్ అనే పేరు పెట్టారు. అంతేకాని జావాకి జావా స్క్రిప్ట్కి ఎలాంటి లింక్ లేదు. ఇదంతా ఓకే. అసలు బ్రెండన్ ఇచ్ గారికి ఈ జావా స్క్రిప్ట్ని డెవలప్ చేద్దామన్న ఆలోచన ఎలా వచ్చింది అని అనుకుంటున్నారా? నీకు గర్ల్ ఫ్రెండ్ ఉంది, తను పొట్టిగా ఉంటుంది, ఇది యూనివర్సల్ ప్రాబ్లం అనుకోండి. తనని నువ్వు బైక్ ఎక్కించుకోవాలి, కాకపోతే పొట్టిగా ఉంది కాబట్టి ఒక స్టూల్ అవసరం ఉంటుంది డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో. ఇక్కడ నీకు స్టూల్ కావాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? తను పొట్టిగా ఉంటుందన్న ప్రాబ్లం వల్ల కదా. సో అలాగే బ్రెండన్ ఇచ్ గారికి కూడా ఒక ప్రాబ్లం వచ్చింది. అదేంటి అంటే స్టాటిక్ వెబ్ పేజెస్ అంటే ఈ HTML CSSతో చేసేవి స్టాటిక్గా ఉన్నాయి కాబట్టి వీటిని డైనమిక్గా చేయాలి, ఇంటరాక్టివ్గా చేయాలి. కాబట్టి జావా స్క్రిప్ట్ని క్రియేట్ చేయాలి. సో ఈ స్టాటిక్గా ఉండే వెబ్ పేజెస్ ఇతనికి ప్రాబ్లం కాబట్టి డైనమిక్ కోసం ఇతను జావా స్క్రిప్ట్ని డెవలప్ చేశారు. ఎగ్జాక్ట్లీ నువ్వు ఎలా స్టూల్ తెచ్చావో. ఓకే, నీకు ఇలాంటి యూనివర్సల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసాయి, డిస్కస్ చేసుకుందాం.